హాయ్, నేను మీ పవన్. పవన్ కళ్యాణ్ ఓటింగ్స్లో టాప్ రేటింగ్స్లో ఉన్నారు. ఓకే, తర్వాత తనూజ థర్డ్ ప్లేస్కి వచ్చేసింది. అదేంటి అనుకుంటున్నారా? దీని మీద కొంచెం ప్రిడిక్ట్ చేద్దాం, అలాగే కొంచెం డీటెయిల్డ్గా మాట్లాడుకోవడానికి ట్రై చేద్దాం. ఈసారి ఎవరికి ఓటింగ్స్, ఈ వీక్లో ఎవరికి ఓటింగ్స్ డెస్పరేట్గా పడుతున్నాయంటే డెమాన్ పవన్కే. చాలామంది కళ్యాణ్ తర్వాత డెమాన్ పవన్ సెకండ్ ప్లేస్లో ఉంటాడు అని ఎవరు అనుకోలేదు. హోరీగా కొంతమంది అయితే కరణ్ అర్జున్ అని చెప్పి టైటిల్స్ కూడా పెట్టేస్తున్నారు. సో నాకు తెలిసి ఓటింగ్స్ అన్నీ అనఫీషియల్ ఓటింగ్సే. ఎందుకు అని అంటే అఫీషియల్ ఓటింగ్స్లో ఎక్కువగా మిస్డ్ కాల్స్ రూపంలో కావచ్చు, లేకపోతే మనం చేసే పోల్స్ ద్వారా కావచ్చు, మనం పెట్టే ఓటింగ్స్ ఏదైనా సరే ఎక్కువగా సెకండ్ ప్లేస్లో అంటే ఫస్ట్ కళ్యాణ్, తనుజ, వీళ్ళ తర్వాతే థర్డ్ ప్లేస్లో డెమాన్ పవన్ ఉన్నాడని తెలుస్తుంది. అయితే అన్అఫీషియల్ ఓటింగ్స్లో మాత్రం ఓట్ ఫర్ డెమాన్ పవన్ అది ఇదని చెప్పి వేస్తున్నారు. కానీ వాళ్ళు అఫీషియల్గా సైట్లోకి వెళ్ళి హాట్స్టార్లో వేస్తున్నారా, అంత ఓటింగ్ డెమాన్ పవన్కి ఉందా అనేది మనం ఒకసారి చూద్దాం. నిన్న కూడా ఒక విషయం మాట్లాడుకున్నాం. డెమాన్ పవన్కి ఓట్స్ సడన్గా ఎందుకు వస్తున్నాయి అని అంటే రీతు వెళ్ళిపోవడం వల్ల. సింగిల్ లైన్ క్లియర్ కట్ ఆన్సర్. ఎస్, మీరు విన్నది నిజమే. కరెక్ట్గా 10 రోజుల నుండి తనేంటో అందరికీ చూపిస్తున్నాడు, తన గేమ్ ఏంటో చూపిస్తున్నాడు, తను ఎంత హ్యాపీగా ఉండగలడు, ఎన్ని ఎమోషన్స్ ఉన్నాయో అని కూడా చూపిస్తున్నాడు. సో దీనివల్ల అతని ఓటింగ్ రేటు లాస్ట్ టైం కూడా ఒక చిన్న సైకలాజికల్ పాయింట్ ఒకటి చెప్పుకున్నాం. ఏంటంటే ఆడకాడకి ఎవరన్నా ఆడితే సూపర్గా ఉందని చప్పట్లు కొడతాం. పిల్లలు కూడా చూడండి, బాగా పరిగెత్తే పిల్లల కన్నా అసలు ఏం చేయకుండా ఉండి సడన్గా లేచి నడిచే పిల్లల్ని శబాష్ అని చెప్పి మెచ్చుకుంటాం. ఎందుకోనంటే ఇంకా బాగా ఆడతాడు, ఇంకా ఇది చేస్తాడు అని. అంతేగాని అక్కడ ఆల్రెడీ పరిగెత్తుతున్న కళ్యాణ్కి కానీ తనుజానికి కానీ మించి డెమాన్ పవన్ రేస్లోకి వస్తాడు, నెంబర్ 1 పొజిషన్లోకి వస్తాడు, కప్పు కొట్టేస్తాడని అయితే నేను ఖచ్చితంగా అనుకోవట్లా. ఓటింగ్స్ మాత్రం బాగా పడుతున్నాయి. ఈ 10 రోజుల నుండి ఎక్కువైనాయి. మొన్నటిదాకా ఎందుకు లేడు? మొన్నటిదాకా ఓటింగ్స్ అంత ఎందుకు లేవు? ఆఖరికి లీస్ట్లో డెమాన్ పవన్ ఉన్నాడు. లాస్ట్ వీక్ కూడా మనం చూసాం. అసలు యాక్చువల్గా అన్అఫీషియల్ ఓటింగ్స్లో కూడా లాస్ట్లో భరణి కన్నా తక్కువ ఓట్స్ వచ్చాయి. తర్వాత సంజన లీస్ట్లో ఉంది మొన్న అన్అఫీషియల్ ఓటింగ్స్లో. కాదా? నిజమే కదా ఇది. మరి అలాంటప్పుడు ఇప్పుడు అన్అఫీషియల్ ఓటింగ్స్ ఎందుకు క్యాలిక్యులేట్ చేసుకోవాలి? అలా కాదు కదా. సో అలా అనుకుంటే మనం గత సీజన్స్లో కూడా చూసుకుంటే ఎక్కువ గౌతమ్కి ఎక్కువ వచ్చినాయి. ఒక సీజన్లో ఆల్మోస్ట్ గెలుస్తాడు మనకి గౌతమ్, తెలుగువాడు అది ఇదని చెప్పి అప్పుడు చాలా పంచాయతీలు కూడా చేశారు. సోషల్ మీడియాలో పంచగట్టుకొచ్చాడని చెప్పి పంచాయతీలు చేశారు. మన తెలుగోడు గోడు వినండి అని చెప్పి గోల చేశారు. అయినా సరే నిఖిలే గెలిచాడు. అక్కడ అఫీషియల్ ఓటింగ్ సినారియో కంప్లీట్గా వేరుంటుంది. ఇది మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది వాస్తవం. ఎందుకంటే అన్అఫీషియల్ ఓటింగ్స్లో థర్డ్ ప్లేస్లో ఉన్నాడు భరణి మొన్న. మరి ఏమైంది? అన్అఫీషియల్ ఓటింగ్స్ ఎప్పుడు క్యాల్కులేట్ తీసుకోవద్దు. అయితే ఇక్కడ డెమాన్ పవన్ బాగా ఆడుతున్నాడు 10 రోజుల నుండి 11 రోజుల నుండి అనే మాట మాత్రం వాస్తవం. ఇకపోతే బాలకృష్ణ డైలాగ్ వచ్చింది, ఎవరు పోయారయ్యా, ఎందుకంత సైలెంట్గా ఉండాలి? సైలెంట్గా ఉండొద్దు, మీరు కూడా మెసేజ్లు పెట్టండి, ఎవరు పోక్కర్లేదు. ఇకపోతే అనేది ఈ విషయం పక్కన పెడితే ఏం చేద్దామంటే ఎవరి గురించి నిన్న అందరి గురించి మాట్లాడేసాం. నిన్న టాస్కుల గురించి మాట్లాడదాం. టాస్కుల్లో చూడండి రిపీట్ అయినాయి 2 టాస్కులు. ఒకటి ఆ చెప్పులు టాస్క్, ఒకటి స్టాండ్ మీద చెప్పులు అతికించడం అనేది ఒకటి ఉంది కదా. అక్కడ డెమాన్ పవన్, నిఖిల్ వీళ్ళందరూ ఫెయిల్ అయ్యారు. ఆ టైంలో గౌరవ్, నిఖిల్ బాగానే పెట్టినట్టున్నాడు, నాకు గుర్తులేదు, సబ్జెక్ట్ టు బి కరెక్టెడ్. ఇక్కడ పవన్ని అడిగేసరికి ఈ టాస్క్ గుర్తుందని చెప్పి పడిపోయాడు కదా. అది ఛాలెంజ్గా తీసుకొని టాప్ ప్లేస్లో పెట్టాడు. 6.5 feet 6.3 పెట్టడం అనేది నిజంగానే గ్రేట్ అనిపించింది. ఆ టాస్క్లో గెలిచాడు. అయితే ఇక్కడ సంజనాని ఛాలెంజ్ చూసావా అన్నట్టు పవన్ మాట్లాడిన తీరు ఏంటంటే ఇక్కడ లేడీసు జెంట్స్ అనే తేడా అనేది ఖచ్చితంగా ఉంటుంది టాస్కుల్లో. అక్కడ జెండర్ భేదం అనేది లేదు. టాస్కుల్లో మాత్రం కొన్ని పర్ఫార్మెన్సులు చేయగలరు కొంతమంది చేయలేరు. ఇందులో డౌట్ లేదు. ఏమో రీతు ట్రై చేసేదేమో కానీ పైగా వీళ్ళ అటైర్ శారీస్ తోటో లేకపోతే ఇంకో దానితోటో ఉండి వాళ్ళు అలా కంప్లీట్గా ఆ చెప్పును అక్కడ పెట్టడం అనేది నిజంగా పెద్ద టాస్కే వాళ్ళకి. అలాంటి టాస్క్లు ఆడేటప్పుడు జీన్సో లేకపోతే ఇంకా ప్యాంటో వేసుకుని ఆడినా కూడా బాగానే ఉంటుందేమో. సో అది కూడా పక్కన పెడితే అన్ని స్టార్స్ వచ్చేసినాయి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వేసేసుకో నువ్వు, స్టార్లు ఇంకెందుకులే మాకండి. ఇక్కడ గేమ్ స్పిరిట్ అనేది చూడాలి. ఇక్కడ టాస్కుల్లో గెలిచినంత మాత్రాన ఓటింగ్స్ పడితే కప్పు కొడతాం అనేది లేదు కదా. అవి ఎందుకు పెట్టాడు చెప్పనా? ఇంటర్నల్గా బిగ్ బాస్ ప్లాన్ ఏంటంటే వీళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు, మీరే తినాలి అని అంటే ఇప్పుడు అది గెలిచిన తర్వాత ఏదో ఒక స్నాక్ ఐటమో ఏదో ఒకటి గిఫ్ట్ ఐటమ్ చిన్నది వస్తుంది, ఫుడ్ ఐటము, అది మిగతా వాళ్ళతో షేర్ చేసుకుంటారా లేదా అనేది అక్కడ బిగ్ బాస్ గమనిస్తున్నాడు. ఎందుకంటే చూడండి మిస్ వరల్డ్ అలాంటి పోటీల్లో కూడా
ఎక్కువ మంది అందానికి కనిపించే ముఖానికి ప్రాధాన్యత ఇవ్వరు. వాళ్ళ లోపల ఉన్న అంటే ఇంటర్నల్ బ్యూటీ అనేది ఖచ్చితంగా చూస్తారు. బిగ్ బాస్ లాంటి షోలో కూడా ఒక ఇంటర్నల్ బ్యూటీ చూసారా అనేది నాకు అనిపించింది. ఏంటి అని అంటే, ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తా. ఇప్పుడు గెలిచాడు, తీసుకున్నాడు లోపల నుండి, మీరే తినాలి అని అంటే, కాదు బిగ్ బాస్ నేను అందరితో షేర్ చేసుకోవచ్చా అని అంటే, వద్దు ఖచ్చితంగా నువ్వే తిను, నువ్వే మెక్కు అని అయితే అనడు కదా బిగ్ బాసు. అక్కడ చెప్పటం వల్ల అటు ఆడియన్స్ హార్ట్ కూడా గెలుచుకుంటాడు కదా డెమాన్ పవన్. అదే ఒకవేళ రీతు కనుక ఉండుంటే ఏమనేవాడు, నేను రీతుతో తీసుకొని తినొచ్చా బిగ్ బాస్, షేర్ అడుగుతుంది రీతు. ముందే కాకిలాగా గద్దలాగా వాలిపోద్ది రీతు, ఒకడేమైనా ఫుడ్ ఐటమ్ ఉండే తనే వెళ్ళి అడిగేస్తుంది కెమెరాల ముందుకెళ్ళి, నేను కొంచెం తీసుకుంటా పవన్ దానిలో నుండి, ప్లీజ్ బిగ్ బాస్ నాకు, నేను స్టార్వింగ్గా ఉన్నా, నాకు క్రేవింగ్స్ ఉన్నాయి అనుకుంటూ మొదలెట్టేది. సో అక్కడ లేదు కాబట్టి ఆప్షన్ మాట అని ఉంటే బాగుండేది. ఇక నెక్స్ట్ ఇమాన్యుయల్కి పర్ఫెక్ట్ టాస్క్. అంటే ఒక గేమ్ మీరు ఒక డ్రామాలా చేయండి, ఒక ఫ్యామిలీ డ్రామాని క్రియేట్ చేయండి అంటే నిజంగా అద్దరగొట్టేశాడు. అంటే ఇక్కడ అదరగొట్టాడు అనగానే చాలామంది కంగారు పడిపోయి కింద కామెంట్లు పెడుతున్నాడు, ఇమాన్యుయల్ గుంటనక్క లేకపోతే ఇంకోటి. కరెక్టే, 4th ప్లేస్లో ఉన్నాడు. కళ్యాణ్ అంత కాదు, తనూజ అంత కాదు, లేకపోతే డెమాన్ పవన్స్ మీ సంజన అంత కాదు. ఇమాన్యుయల్కి ఒక సెపరేట్ ట్రాక్ ఉంది. తను ఈజ్ ద కింగ్ ఆఫ్ ది కామెడీ అక్కడ హౌస్లో మాత్రం. ఇదైతే అందరూ ఒప్పుకుంటారు కదా. అతను గెలుస్తాడా, ఓడతాడా, సూపరు డూపరు మంచి ప్లేయర్ అని నేను చెప్పట్లా. కామెడీ అతని జానరు, అతని బ్లడ్లో ఉంది. అది జబర్దస్త్ స్కిట్ యాజ్ ఇట్ ఈస్గా అక్కడ దింపేశాడు. మిగతా వాళ్ళే అతన్ని అందుకోలేకపోయారేమో అనిపించింది. ఆఖరికి అంత యాక్ట్రెస్ అయిన సంజన కూడా అందుకోలేదు అనిపించింది. ఇంకా ప్రోమోలో చూద్దాం. ప్రోమోలో అయితే ఈరోజు ప్రోమో చూసా, చిలక జోస్యం. అంతకుముందు చిలక జోస్యం కూడా లాస్ట్ సీజన్స్లో వచ్చింది మనకి. ఆ చిలక జోస్యం ఎవరు పేరు గుర్తు రావట్లేదు, అదే హైట్ ఉంటాడు, అలా తీసి హెయిర్ కూడా తీసేసి పడేశాడు, మధ్యలో వెళ్ళిపోయాడు. తన పేరు గుర్తు రావట్లేదు, ఎవరి నుండి కామెంట్ చేయండి. అట్లా సేమ్ అతన్ని మించి చేశాడు. అసలు చేతుల్లో రేఖలే కనిపించట్లేదు అన్నాడు డెమాన్ పవన్ని. కళ్యాణ్ అయితే అసలు నీకు చెయ్యలేదు, ఏం చూస్తావు అని పారిపోయాడు. అలాగే తనూజ అయితే మస్తు బాగా ఫన్ చేశాడు. అమ్మ నీకు జుట్టు లేకపోయినా మంచి హృదయం ఉన్నవాడు వస్తాడని తనని తాను ఎలివేట్ చేసుకున్నాడు. మంచి మనసున్నోడు వస్తాడు, 6 ప్యాక్ లేకపోయినా అని చెప్పి తనకున్న క్వాలిటీస్ అని చెప్తుంటే, నువ్వు నీ క్వాలిటీస్ చెప్తున్నావా, నాకు రాబోయేవాడి క్వాలిటీస్ కావాలని చెప్పి అలా ఫన్ చేశాడు. ఇక సంజన మీద అయితే మామూలు పంచులు వేయలేదు. సంజన నువ్వు బయటికి వెళ్ళిపోయావు, మధ్యలో మిడ్ వీక్ ఎలిమినేషను, మళ్ళా వచ్చావు, అది ఇది అని చెప్పి గందరగోళం చేశాడు. చాలా ఫన్ అనేది క్రియేట్ చేశాడు. దీనివల్ల ఏదో వెళ్ళిపోతాడు టాప్ 5కి 1-2 పొజిషన్కి వెళ్ళిపోతాడు అని అనుకోకండి. హ్యాటర్స్ ఎవరైనా సరే, మనం ఎలాగో అన్బయాస్డ్గానే ఉన్నాం మొత్తం కంప్లీట్గా. అయితే ఇక్కడ ఈ 2 టాస్కుల లోపల అతను చేసిన ఫన్ బాగా నచ్చింది. ఇక ఇప్పుడు మనం మామూలుగా పోల్స్లోకి, అంటే ఓటింగ్ పోల్స్ ఎందుకు ఇట్లా తారుమారు అవుతున్నాయి, ఎందుకు వచ్చాయి అనేది ఒకసారి మనం మాట్లాడుకుందాం. ఇక్కడ లాస్ట్ టైము ఒక్కసారి మనకి జై కిసాన్ పల్లవి ప్రశాంత్ రూపంలో ఒక జై కిసాన్ బిగ్ బాస్ విన్నర్ అయ్యాడు కాబట్టి ఈసారి జై జవాన్ అవుతాడు అని చెప్పి ప్రిడిక్షన్స్ చేస్తున్నాడు. ఇదేంటంటే రేసు గుర్రాల్లో ప్రిడిక్షన్స్ చేస్తారు కదా, ఆ కన్ను ఇలా తిప్పింది, కొంచెం కాళ్ళు ముందుకు పెట్టింది, ఇవన్నీ ఉంటాయంట సెంటిమెంట్స్ గుర్రపు పందాల్లో. ఎలా అంటే ఇలా చూసింది నా వంక గుర్రం నెంబర్ 5 మొన్న ఆ రోజు కరెక్ట్గా వింటర్ సీజన్లోనే 5 నెంబర్ గెలిచింది కాబట్టి ఇప్పుడు కూడా అదే గెలుస్తుంది. ధనుర్మాసం వచ్చిందగానే నెంబర్ 2లో ఉన్న గుర్రం గెలుస్తుంది గ్యారంటీగా. ఇది చలి తట్టుకోగలదు. ఈ బ్లూ బ్రౌన్ ఉన్న గుర్రం గెలుస్తుంది. ఈ బ్లాక్ కన్నున్న ఇవన్నీ చెత్త ప్రిడిక్షన్స్ అన్నీ ఉంటాయి గుర్రపు పందాలు ఆడేవాళ్ళకి. అలాగే ఇక్కడ కూడా కొంతమంది ప్రిడిక్షన్స్, జై కిసాన్ ఇంతకుముందు రైతు గెలిచాడు కాబట్టి ఇప్పుడు సైనికుడు గెలుస్తాడు. ఇక్కడ సైనికుడు కాన్సెప్టు, దేశం అనేది కంప్లీట్గా వేరు. దయచేసి ఇలాంటి ఒక రియాలిటీ షోలోకి మన సైనికుల్ని వాళ్ళని ఇన్వాల్వ్ చేసి అది అట్లా చేయకండి, పరువు తీయకండి దయచేసి. ఏంటంటే ఇక్కడ వరకు ఆడుతున్నాడు, ఒక కామనర్గా వచ్చాడు, అంతవరకు చూద్దాం. అతని ప్రొఫెషన్ని మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేయకూడదు, తప్పు. ఎందుకనంటే అతను చేసేది దేశ భద్రతకి సంబంధించిన వ్యవహారం. తను సిఆర్పిఎఫ్లో ఉన్నాడు పైగా. సో మనం దాని మీద కామెంట్ చేయొద్దు. మళ్ళీ అతను దానిలో సైన్యంలోకి వెళ్తాడా, లేకపోతే మొన్న చెప్పాడు నేను పెద్ద స్క్రీన్ మీద నేను నటుడు అవ్వాలని అనుకుంటున్నాను, నటుడు అవటానికి అటు వెళ్తాడా అని. ఇప్పుడు అతన్ని మనం జవాన్ అని మనం ఎలా అనగలం? ఇప్పుడు వెళ్తాడు లేదా అనేది అతనికే క్లారిటీ లేదు, ఎవరికి క్లారిటీ లేదు.
మళ్ళీ సైన్యంలోకి వెళ్ళాడు, మళ్ళీ జాయిన్ అవుతాడు అని. సో అది మనం అసలు ఆ ఇదే పక్కన పెట్టద్దు. మనం ఓట్లు వేసేటప్పుడు కళ్యాణ్ పడలాగానే చూడాలి. అతను డే 1 నుండి 100 days వరకు ఎలా ఆడాడు అనేది చూసి మాత్రమే ఓటు వేయాలి. ఇది క్లియర్. ఇక రెండో దానిలో మాత్రం సెకండ్ ప్లేస్లో ఖచ్చితంగా తనూజానే ఉంది. 100% తనూజా ఈజ్ ఇన్ సెకండ్ ప్లేస్, నో డౌట్ అబౌట్ ఇట్. ఎందుకు అనంటే అమ్మాయి ఫస్ట్ నుండి కూడా ఏదో సడన్గా మిగతా వాళ్ళలాగా వచ్చిన ఇమ్మీడియట్ ర్యాంకింగ్సో లేకపోతే ఇమ్మీడియట్గా హైప్ అయిపోవడమో కాదు. ఫస్ట్ నుండి కన్స్ట్రక్ట్ చేసుకుంటూ వచ్చింది. ఒక ఫ్యాన్ బేస్ని, ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ని కన్స్ట్రక్ట్ చేసుకుంటూ వచ్చి ఇప్పుడు ఈ ప్లేస్లో నిలబడింది. ఈ వీక్లో ఏంటంటే అనూహ్యంగా కళ్యాణ్ కన్నా తక్కువలో వచ్చేసింది. ఇప్పుడు డెమాన్ పవన్ కూడా రేజ్ అవుతున్నాడు కాబట్టి ఈ ముగ్గురులో ఉంటుంది అని అనుకుంటున్నారు. కానీ ట్రస్ట్ మీ, ఇద్దరే ఉంటారు రేస్లో. 100% కళ్యాణ్ అండ్ తనూజా మాత్రమే ఉంటారు. హాట్స్టార్ రేటింగ్స్ వేరు. అండ్ నార్త్ సౌత్ జోన్ నుండి అలాగే కొన్ని ఐఐటి యూనివర్సిటీస్ నుండి కూడా కళ్యాణ్కి మంచి ఓటింగ్ పడుతుంది అనేది ఒక వినికిడి, ఒక టాక్ అయితే ఉంది. ఇక తనూజాకి అయితే 2 రాష్ట్రాల ఓటింగ్స్ పడతాయి అనటంలో ఎలాంటి సందేహం లేదు. కర్ణాటక ఓటింగ్స్ అండ్ ఇటు తెలుగు రాష్ట్రాలు అయితే కర్ణాటక అంటే 30% ఓట్ పడటం అనేది మామూలు విషయం అయితే కాదు. జస్ట్ ఇద్దరికి 2% మాత్రమే తేడా ఉంది. సో ఇక్కడ అన్ని పాయింట్స్ బేరీజ్ వేసుకుంటే అందరూ అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయేమో కానీ వాళ్ళ జర్నీలో ఈ అమ్మాయిలో మాత్రం కాన్స్టెంట్ గ్రాఫ్ మాత్రం ఇలా టేక్ ఆఫ్ అవుతూనే ఉంది. సో ఈ వీకు ఈ 3 days, ఈరోజు వెడ్నెస్డే, థర్స్డే అండ్ ఫ్రైడే నైట్ కల్లా కంప్లీట్గా క్లోజ్ అయిపోతాయి. కాబట్టి 3 రోజులు ఉన్నాయి. మీరు మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక 4th, 5th కంటెస్టెంట్స్లో ఎవరైతే ఉన్నారో ఇమాన్యుయల్ అండ్ లాస్ట్ సంజన ఉందో, సంజన ఒక మాట అంది గుర్తుందా? లాస్ట్ ఒక 2 weeks బ్యాక్ నేను ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ మై బ్రీఫ్ కేస్, ఆ బ్రీఫ్ కేస్ తీసుకుని వెళ్ళిపోవాలని ఉంది నాకు అని. అది చాలా రాంగ్. అది స్పోర్టివ్నెస్ కాదు, గేమ్ స్పిరిట్ అసలే కాదు. కంప్లీట్గా హార్మనీ కంప్లీట్గా రివర్స్ అయిపోతుంది. గెలిచినా గెలవపోయినా చూడండి, మిగతా 4గురిలో నేను కప్పు కొట్టాలన్న కసి మీద ఉండాలి. కానీ లాస్ట్ మినిట్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళు డబ్బులు ఇస్తారు, ఆ డబ్బులు తీసుకుని వెళ్ళిపోదాం అనే బిహేవియర్లో ఉంది. కాబట్టే 5th ఉంది. అడ్డిమార్ గుడ్డి దెబ్బ అని ఒకటి ఉంటుంది సామెత ఇక్కడ. అట్లా 5th పొజిషన్ వరకు వచ్చింది. సో ఇక్కడి నుంచి మీరు చూసుకోండి, 1, 2, 3, 4, 5 ఈ పొజిషన్స్ నేను ఏమైతే చెప్తున్నానో ఈ 3 రోజులు మారవు. ఫస్ట్ పొజిషన్ కళ్యాణ్ ఉంటాడు, సెకండ్ తనూజ ఉంటుంది థర్స్డే వరకు. ఫ్రైడే రోజు కంప్లీట్గా సినారియో మొత్తం మారిపోతుంది. అది కూడా నేను మీకు చెప్తా. 3rd పొజిషన్ ఆల్వేస్ డెమాన్ పవన్, 4th ఇమాన్యుయల్ ఉన్నాడు, 5th సంజన ఉంది. ఫస్ట్ వెళ్ళిపోయేది కూడా సంజనానే. ఇక మనం ఏవీస్ విషయంలోకి వద్దాం. ఏవీ ఫస్ట్ ఎవరిది ఏవి ప్రిపేర్ అయింది, ఎవరిది ఫస్ట్ వాళ్ళ కంప్లీట్ ఓవరాల్ జర్నీ ఉండబోతుందంటే ఇమాన్యుయల్ ఏవి అద్భుతంగా ప్రిపేర్ అయిందని విన్నా. ఈ ఏవీలో ఏమేమి ఉండబోతున్నాయంటే ఫస్ట్ అతను చేసిన ఫన్ ఎలిమెంట్స్ అనేది హైలైట్ చేస్తున్నారు ఏవీలో. సో ఎందుకు ఫస్ట్ ఉన్నారు ఇక్కడ కూడా మీరు కొంత ప్రిడిక్ట్ చేయొచ్చు. ఎవరైతే ఫస్ట్ ఏవీస్ ఉంటారో వాళ్ళు అక్కడ లాస్ట్ దానిలో ఉంటారు. అంటే ఒక డిసెండింగ్ ఆర్డర్లో వస్తుంది అనమాట. సో తను చేసిన ఫన్ ఉంటుంది. తర్వాత హరీష్ తోటి గుండంకుల్ అనేది అక్కడ కొంత రప్చర్ అయింది. ఆ వ్యవహారం చిన్న చిలికి గాలివాన్ ఎలా అవుతుందో అక్కడి నుంచి అయింది. అక్కడి నుంచి ఇమాన్యుయల్ ఇలా కాదు నేను ఆడేది, ఎవరన్నా జోక్ తీసుకోకపోతే వాళ్ళ దగ్గర అన్వాంటెడ్ జోక్స్ అనేది వెయ్యకూడదు, నేను కొంచెం పద్ధతిగా ఉండాలన్న లెక్కతోటి చాలా క్యాలిక్యులేటెడ్గా అక్కడి నుంచే ఉండడం మొదలుపెట్టాడు. మీరు బాగా అబ్జర్వ్ చేయండి. దిస్ ఈజ్ ఫ్రమ్ ద సెకండ్ వీక్ ఐఎమ్ టెల్లింగ్ అబౌట్. సో అది దాని తర్వాత తనూజాతోటి తను క్లోజ్ అవటం, తనూజ తర్వాత సంజనాకి క్లోజ్ అవటం, అలాగే ఖచ్చితంగా ఆ ఫన్ జోన్ ఒకటి ఉంటుంది. కాబట్టి ఒక మొత్తం 3 minutes ఉంటుంది. ఫస్ట్ మినిట్లో తనూజ అండ్ వాళ్ళిద్దరి మధ్యలో అమ్మాయి నడుము గిల్లింది కూడా చాలా హైలైట్ అయింది. ఏదో ఖుషీ సినిమాలో ఆ అమ్మాయి నడుము చూసిన రేంజ్లో సోషల్ మీడియాలో నడుము గిల్లినది ఇమాన్యుయల్ వాళ్ళ అమ్మ కూడా ఫ్యామిలీ వీక్లో వచ్చి ఎందుకమ్మా మా అబ్బాయి నడుము గిల్లావు అని చెప్పి ఆవిడ అడిగిందనమాట. ఈ ఫన్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఆ ఫన్ సీన్స్ ఏవైనా ఉన్నాయో అవన్నీ హైలైట్ చేసుకుంటూ ఎక్కడైతే తను డ్రాప్ అయ్యాడో మళ్ళీ 0కి తీసుకొచ్చి మళ్ళీ హైలైట్ అయిన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ హైలైట్ చేసుకుంటూ వెళ్తారు. ఈ ఏవి 3-4 minutes ఉండబోతుంది. సో దిస్ ఈజ్ ఇనఫ్ ఫర్ మీ అన్నట్టు ఇమాన్యుయల్ గుర్తు నాకు. తర్వాత డెమాన్ పవన్ అండ్ సంజన ఏవీస్ ఉంటాయి. ఈ ముగ్గురు ఏవీస్ తర్వాత లాస్ట్ ఉండబోయే తనూజ అండ్ కళ్యాణ్ ఏవీస్. సో మనం రేపు మాట్లాడుకోబోయే ముఖ్యమైన విషయం ఒకటి ఉంటుంది, అది రేపే రివీల్ చేస్తాను. అండ్ మోర్ ఓవర్ వరలక్ష్మి గారికి బిలేటెడ్ బర్త్డే విషెస్ మొన్న పెట్టారు. నేను అనుకోకుండా కొన్ని
యాడ్స్ అవి చేయడం వల్ల కిరణ్ టీవీలో బిజీ ఉండడం వల్ల నేను తనకి ప్రాపర్ విషెస్ చెప్పలేకపోయాను. కిరణ్ టీవీ తరఫు నుండి చెప్పమని చెప్పారు రిక్వెస్ట్. సో హ్యాపీ బర్త్డే వరలక్ష్మి గారు. అండ్ ఎస్టర్డే మీకు మెసేజ్లో కూడా పెట్టాను, ఐమ్ సారీ ఫర్ ద బిలేటెడ్ విషెస్ టు. సో కీప్ వాచింగ్ యువర్ ఎంటైర్ కిరణ్ టీవీ, నాట్ ఓన్లీ బిగ్ బాస్ మాత్రమే కాదు, టోటల్ కిరణ్ టీవీ మీరు వాచ్ చేయండి. యాజ్ వెల్ పొలిటికల్ డిబేట్స్ ఉంటాయి, ఫిల్మాటిక్ మీకు రివ్యూస్, యాజ్ వెల్ ఫిల్మ్ డిబేట్స్ కూడా ఉంటాయి. ఇంకా త్వరలో ఒక మంచి ప్రోగ్రామ్ కూడా లాంచ్ చేయాలని చూస్తున్నాం. సో దిస్ ఈజ్ పవన్. జై హింద్.